హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. ఓకేనా? ఇప్పుడైతే నేను చూడండి ఎగ్ బాయిల్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అనేది నేను 6 తీసుకున్నానంటే మా పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు బాయిల్డ్ ఎగ్స్ అయితే. ఇంకా చూడండి ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇంకా కట్ చేసుకున్నాను చకచక. కొంచెం కరివేపాకు తీసుకొని కట్ చేసుకున్నాను. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. ఇంతే మెథడ్, ఏం లేవు. చాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవో వేసి చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. 10 మినిట్స్ కూడా అవసరం లేదు, నాకు తెలిసి అయితే చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. ఆయిల్ వేసాను, అందులో కొంచెం జీలకర్ర కూడా వేసాను, హీట్ అయిపోయింది. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్, కరివేపాకు ఇక అన్నీ మిక్స్ ఇంకా వేసేస్తున్నాను. అంతే, చాలా సింపుల్ అండి. వేసేస్తున్నాను. వేసి కాస్త ఫ్రై చేసుకోవడమే. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఇది ఫ్రై చేసుకోవడమే. తొందరగా అంటే చాలా తొందరగా అవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేరు. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, తప్పకుండా లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు మీ ద్వారా ఇంకో నలుగురికి చేరుతుంది ఈ వీడియో అనేది, నా ఒపీనియన్ అంతే. మాకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు మీరు. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా ఇది ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ వేసి కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా. నేనైతే ఇలాగే చేస్తాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినడం వల్ల కూడా హెల్త్కు మంచిది కాదు కదా. చూడండి, ఈలోపు ఎగ్స్ బాయిల్డ్ అయిపోయినాయి. అవి వాటర్ దాంట్లో చల్లీలు పోసుకొని పెట్టుకున్నాను. అది కాస్త చల్లగా అవ్వాలి కదా. ఈలోపు ఇది ఫ్రై అయిపోయింది. చూడండి, మనం ఇది ఇటు చేసుకొని అది చేసే లోపే అయిపోతుంది, చాలా సింపుల్గా. ఇప్పుడు నేను కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అది కాస్త వేసిన తర్వాత వేగించాలి కొంచెం సేపు, పచ్చివాసన పోయేంత వరకు. అది వేగిన తర్వాత నేను కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కాసేపు దాన్ని కూడా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం కూడా వేసి అది కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు అందులో మనము ఈ ఎగ్స్ అనేది వేసుకుందాము. ఎగ్స్ వేసుకునే ముందు దాంట్లో కొంచెం నేను ధనియా పొడి, జీలకర్ర పొడి, కొన్ని మసాలాలు వేసి పొడి ఉంది అన్నమాట. నా దగ్గర చాలా రకాల పొడులు ఉన్నాయి, అందులో ఒక పొడి అన్నమాట ఇది. గరం మసాలా కాదు, మొత్తం అచ్చం అదే కాదు, అందులో ఒక టైప్ అన్నమాట. అన్నీ ఉండవు, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. అది చూపిస్తాను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో. వేస్తున్నాను. అది వేసి కలిపిన తర్వాత అందులో ఇప్పుడు నేను ఎగ్స్ వేస్తాను. ఎగ్స్ వేసి ఇంకా కలదిప్పేసి కాసేపు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించండి. ఎగ్స్కి అనేది మనం ఘాటు పెట్టుకోవాలి. అయితే ఘాటు పెట్టుకోవడం వల్ల అందులోకి దీంట్లో ఉన్న సూప్ అనేది చేరి, అంటే ఆ కారం ఉప్పు అనేది పట్టుకొని మనకి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే చప్పగా ఉంటుంది. చూడండి, మీలో ఎంతమందికి ఈ టిప్ అనేది తెలుసు? మీకు కాస్త నచ్చితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఓకేనా? అలా పెడుతున్నాను చూడండి. అంటే ఆల్మోస్ట్ పెట్టాను నేను, కాకపోతే అది నేను తీయలేకపోయినా, చూపించలేదు. ఇప్పుడు మీకు తెలవడం కోసం నేను స్పూన్తో ఇలా అంటున్నాను అన్నమాట. ఆల్రెడీ చాకుతో పెట్టేసిన. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వేసి కాస్త మూత పెట్టుకోవడమే. ఇక మనం కాసేపు మూత పెట్టుకొని అది ఉడికిన తర్వాత ఇంకా మనం తీసేసుకోవడమే. జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచేసి తీసేసుకోవడం. ఫ్రై అయిపోయింది బాగా, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు మాకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎంతో మేలు చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, బాయ్.